నమస్తే అండి, నేను రజాక్. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవా శ్రీధర్ ఈ మహిళను వచ్చేసి ఇబ్బందులు పెట్టాడట, అబార్షన్ చేయించాడట, అది కూడా 5 సార్లట, అత్యాచారం చేసినాడట, అనుభవించినాడట, చాలా ఘోరంగా టార్గెట్ చేసినాడట, జీవితంలో చూడనటువంటి కష్టాలన్నీ కూడా ఈయన పెట్టేశాడట. ఓకే, నిజంగా పెట్టాడు అని చెప్పేసి అనుకుందాం. దాదాపు 1 సంవత్సరంన్నరకు పైగా ఈ విధంగా ఈ వ్యక్తి చేస్తున్నాడు అని చెప్పేసి ఈమె ఈ వీడియోలో మాట్లాడడం జరిగింది. కొన్ని వీడియోలు బయటకు వచ్చింది. అలాగే ఈమె ఒక జర్నలిస్టుని కొడుతూ ఉన్నటువంటి ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. అది వచ్చిన తర్వాత మాకు అనిపించింది అనమాట. ఎందుకంటే ఒక విషయం మీద స్పందించే ముందు రెండు సైడ్లు చూస్తే బాగుండేది. కేవలం ఒక అమ్మాయికి బయటికి రాలేదు, అప్పటికి ఆమె ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం అనే ఒక దాంతో మేము మాట్లాడడం జరిగింది అంత గట్టిగా. కానీ కట్ చేస్తే ఈ మహిళ జర్నలిస్ట్ని కొట్టడం కావచ్చు, పచ్చి బూతులు తిట్టడం కావచ్చు, ఆ విధంగా చేయడం కావచ్చు, ఆ నంగనాచి పనులు చేయడం చూసిన తర్వాత ఆశ్చర్యం వేసింది. ఇలాంటి మహిళ 5 అబార్షన్లు జరిగితే కనుక ఊరుకుంటుందా? అలాంటి మహిళ బయటకు వచ్చి ఈ రోజున అంత చేసింది కదా, ఆ జర్నలిస్ట్ని ఆ విధంగా పిచ్చి కొట్టింది కదా. ఎలాంటి భాష అంటే ఒక మగోడు కూడా సిగ్గుపడేంత భాష ఉపయోగించింది కదా. మరి అలాంటి మహిళ సంవత్సరంన్నర పాటు ఒక ఎమ్మెల్యే అత్యాచారం చేస్తేనో, అనుభవిస్తూ ఉంటేనో, ఇబ్బందులు పెడతా ఉంటే, టార్చర్ చేస్తూ ఉంటే రోడ్డు ఎక్కలేదా? అబార్షన్ మీద అబార్షన్ ఏంటంటే మనకి ఇష్టం లేకుండా జరుగుతుందా? సరే, ఒకసారి జరిగిందంటే, అంటే ఒకసారి ఏదైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా అంటేనే మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. సరే, ఎమ్మెల్యే పోలీసులు తీసుకుని అనుకుందాం. కానీ పోలీసులు నువ్వు కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వాలి కదా. నువ్వు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినావు? ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినావు? అది ఎక్కడ కూడా మనకు కనిపించదు. రెండోసారి అబార్షన్ అంట. మరి రెండోసారికి కూడా ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? రెండోసారి కూడా పోలీస్ కంప్లైంట్, మూడోసారి, 4వసారి, 5వసారి, ఇన్నిసార్లైనా పోలీస్ కంప్లైంట్ మాత్రం ఇవ్వదు. డైరెక్ట్ ఇప్పుడు బయటకు వచ్చేసి నన్ను ఈయన అనుభవించినాడు, నన్ను అత్యాచారం చేసినాడు, నా పిల్లోడిని ఇబ్బంది పెట్టినారు అంటే 5 సార్లు అబార్షన్ జరిగిందంటే వీళ్ళు ఎన్నిసార్లు మాట్లాడుకున్నట్టు, కలిసినట్టు? ఈరోజు వచ్చేసి అతను నన్ను మోసం చేసినాడు, నన్ను అది చేసినాడు, నా భర్తను అది చేస్తా అన్నాడు, నా పిల్లోడిని ఇది చేస్తా అన్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఓకే, కానీ మనం చేసింది ఏంటి? ఈ రోజున ఎలా ఉందంటే సమాజంలో పురుషుడు ఒక్కడే మహిళలందరినీ కూడా సర్వనాశనం చేస్తారన్నట్టు. నీ ప్రమేయం లేదు, నీకు అన్నిసార్లు ఎందుకు జరుగుతుంది? మొదటిసారికి నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తావు కదా. సంవత్సరంన్నర క్రితమే మొదటిసారి ఎప్పుడైతే నువ్వు ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏమంట కాంటాక్ట్ అయిందంట, కాంగ్రాచులేట్ చేయడానికి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మాట పెరిగిందట. సో నెంబర్లు మార్చుకున్నారట, ఇన్స్టాగ్రామ్లో చాట్లు అయినాయి అంట, టెలిగ్రామ్లో చాట్లు అయినాయి అంట. ఆ తర్వాత అది పెరిగిందట, ఇక్కడ దాకా వ్యవహారం వచ్చిందట. ఇక్కడ దాకా వస్తే మొదటిసారి ఎప్పుడైతే ఆ వ్యక్తి నేను టార్గెట్ చేసినాడో, సరే అప్పుడు నీ దగ్గర ఎవిడెన్స్ ఉండదు కాబట్టి నువ్వు పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. అంటే మొదటి అబార్షన్ వరకు నీకు ఎక్కడ కూడా ఆ వ్యక్తిని పట్టించుకోవడానికి దొరకబట్టడానికి నీకేం దొరకల. 2వ అబార్షన్ కూడా దొరకల, 3వ అబార్షన్ కూడా దొరకల. సంవత్సరంన్నరలో ఎప్పుడు దొరకలేదు, ఇప్పుడే దొరికేసింది. ఒకటి చెప్తున్నానండి, అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి. నచ్చినంత కాలం, కావాల్సినంత కాలం చక్కగా చట్టా పట్టలేసుకుని తిరుగుతారనమాట. తీరా ఏదైనా గ్యాప్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అబాండం మొత్తం మీ మీద వేస్తారు. ఎందుకంటే చట్టాలు మగవాళ్ళకి అనుకూలంగా లేవు. ఏదో మగవాడు ఒక్కడే కామ పిచాచి, కామంతో నిండిపోయినవాడు. మహిళల విషయంలో అలాంటిది ఏమీ ఉండదు. కేవలం మగాడి ఆనందం కోసం ఒక స్త్రీ పుట్టింది. ఇలాంటి పంచాయతీ ఇంకా ఆగితే బాగుంటుందేమో. నచ్చినంత కాలం ఇష్టంగా తిరుగుతా ఉన్నారు. ఈ రోజున చాలా కపుల్స్ విషయాలు ఇదే జరుగుతా ఉంది. నచ్చినంతకాలం ఇష్టంగా తిరుగుతూ ఉన్నారు. తీరా పెళ్లి చేసుకున్న తర్వాత గొడవలు పడడం, లేదా పెళ్లికి గొడవలు పడడం, లేదంటే వదిలేసి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న అరవా శ్రీధర్ గారు వాళ్ళ అమ్మగారు బయటకు వచ్చినారు, మాట్లాడినారు. అతను వీడియో రిలీజ్ చేసినారు. ఇదంతా మాట్లాడదాం. కానీ ఏంటంటే మరి ఈ మహిళ చేసింది ఏంటి? ఈ రోజు చెప్తున్నటువంటి కబుర్లకి ఏంటి విషయం ఏంటి? రెండో కాయిన్ కూడా మనం చూద్దాం. ఇక్కడ మనం ఎవరే ఒకళ్ళతో పట్టించుకోవాల్సినంత అవసరం లేదు. ఈరోజు ఎక్కేసి ఛానల్లో కూర్చొని సాక్షి డిబేట్లో భలే మాట్లాడుతుంది కదా ఈ మహిళ. ఇంత గట్టిగా మాట్లాడేది, ఒక జర్నలిస్ట్ని బహిరంగంగా ఇంట్లో 4 గోడల మధ్య ఆ స్థాయిలో టార్చర్ చేసేది, ఒక ఎమ్మెల్యే నన్ను ఇట్లా చేస్తున్నాడని చెప్పేసి బయటకు వచ్చి సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టినా రచ్చ అవుతుంది. ఒక్క ఫేస్బుక్ వీడియో, ఒక్క ఇన్స్టాగ్రామ్ వీడియో ఒక్కటి చాలు మిమ్మల్ని ఆ ఎమ్మెల్యేని ఏకిపారేయడానికి. గత రాత్రి ఒక ఎమ్మెల్యే నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టినాడు, ఇదిగోండి ఎవిడెన్స్, లేదంటే నా దగ్గర ఆడియో కాల్ ఉంది, వెంటనే రిలీజ్ చేయాలి కదా. సంవత్సరంన్నర అంట, 5 అబార్షన్లు అంట, ఇప్పుడు బయటకు వచ్చిందంట, ఎమ్మెల్యేని రోడ్డుకి లాగిందంట. ఇది తంతు. కాబట్టి మహిళల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఉన్నంతకాలం బాగా ఉంచి తీరా బయటకు పోయే క్రమంలో ఈ విధంగా రోడ్డుకి లాగే ప్రయత్నం చేస్తారని ఒక సంకేతం అయితే వచ్చింది కదా. మళ్ళీ చెప్తున్నా, అరవా శ్రీధర్ గారు ఏదైతే ఆయన దానికి సంబంధించినటువంటి వీడియోలు బయటకు వచ్చినాయో, అప్పటికి ఈ మహిళ ఇంకా డిబేట్లోకి రాలా. రాత్రి డిబేట్లు చూసినా, లేదంటే ఇంకా వీడియో చూస్తే కనుక
నాకు అప్పుడు అర్థమైంది ఈ మహిళ ఎక్కడ భయపడుతుందండి, నాకు తెలియకడుగుతాను. ఏ విషయంలో భయపడుతుంది ఈమె? ఒక జర్నలిస్ట్నే నాన్ చాక్ అనుకోండి, మరి చేతిలో మరి అది స్కిప్పింగ్ రోప్ మరి ఏదో తెలియదు, ఊపుతా ఇట్లా గిర్ర 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 తిప్పుతా, కొవ్వు పట్టేసిందా, కింద కొవ్వు పట్టేసిందా అని మాట్లాడుతుంది ఆ మహిళ. నోటికి వచ్చినట్టు వాగుతా ఉంది. చెంప పగల కొట్టింది ఆ వ్యక్తిది. అసలు ఏదో పోస్ట్ పెట్టాడంట, అంత పిలిపించి బహిరంగంగా ఒక పోస్ట్ ఏదో ఆమె ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ని తీసి ఏదో షేర్ చేసినాడని ఆ మహిళ అలా కొట్టింది కదా. మరి ఆ ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టుగా చట్టాపట్టాలు వేసుకొని తిరిగిందో లేదో, అబార్షన్ మీద అబార్షన్ అంటుంది కదా. సంవత్సరం అయినా కానీ రాలేదు అబుద్ధి జ్ఞానోదయం. దీన్ని కూడా క్వశ్చన్ చేయాలి, రెండో సైడ్ అనమాట. ఎందుకంటే బహిరంగంగా ఏం బయటకు వచ్చేసింది కదా, వీడియోల ముందుకు వచ్చేసింది కదా. తప్పనిసరిగా తెలుసుకోవాలి, రెండు సైడ్లు చూడాలి ఎప్పుడైనా సరే, ఒక సైడ్ కాదు. నేను ఒక సైడ్ మాట్లాడా కదా, ఏమైనా నిజస్వరూపం వచ్చినా రెండో సైడ్ కూడా మనం మాట్లాడాలి కదా. ఏదో అసలుకి హితబోధులు నీతిబోధులు అబ్బాబ్బాబ్బా ఏం చెప్తున్నారు వైసీపీ పార్టీ నాయకులు. రోజా గారు ట్వీట్ వేసినారు, వరుదు కళ్యాణి గారు ట్వీట్ వేసినారు, ఛానల్లో సాక్షిలో ఈశ్వర్ డిబేట్, మహిళలందరినీ తీసుకొచ్చి మాట్లాడు. మరి అదర్ కాయిన్ మాట్లాడరే ఎందుకు? ఈ మహిళ సంవత్సరం నుంచి ఎందుకు బయటకు రావట్లేదు అని క్వశ్చన్ ఎందుకు వేయట్లేదు? 5 సార్లు అబార్షన్ జరుగుతుందని చెప్పేసి చెబితే మరి ఒకదానికి నువ్వు బయటకు రావాలి కదమ్మా. ఒకసారి కలిసినప్పుడే వీడియోలు దొరకలేదు అనుకుందాం, రెండోసారి ఫోన్లో మాట్లాడతారు కదమ్మా, ఆ మాటలు రికార్డ్ చేసుకోవాలి కదమ్మా, లేదంటే వీడియోలు ఏదైనా చేయాలి కదమ్మా. లేదు నా సదరు ఎమ్మెల్యే ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడతానని చెప్పేసి నువ్వు బహిరంగంగా వచ్చేదాన్ని చేయాలి కదమ్మా. ఏదైనా ఎవిడెన్స్ వెంటనే చూసుకొని చేయాలి కదా. సంవత్సరాల పాటు అంతా చట్టాపాటాలు వేసుకొని తిరిగేది, ఇప్పుడు బయటకు వచ్చి అతని మాట వినట్లేదు, నువ్వు అతని మాట వినట్లేదు, మొత్తానికి ఏదో మీ మధ్య గొడవలు జరిగి ఈ రోజు వచ్చి ఇది రాద్ధాంతం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఈ విధంగా అయితే ఇక ఎమ్మెల్యే వర్షం వస్తే కనుక అసలు నాకు ఆమెకి సంబంధం లేదు అంటున్నాడు ఆయన. నాకు ఆయనకి ఏమాత్రం కూడా సంబంధం లేదు, నాకు ఆమెకి ఏమాత్రం సంబంధం లేదు, అసలు నేను ఆమె చూడలేదు అన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు. సరే, అది సంగతి. ఎమ్మెల్యే కాబట్టి మరి ఏం చేయాలనుకుంటున్నాడు, మరి పార్టీ ఎలా వెళ్తుందో నాకైతే తెలియదు. కానీ బట్ ఈమె వర్షన్ కూడా మనం చూడాల్సిందే, తప్పనిసరిగా చూడాలి ఈమె వర్షన్ కూడా. ఈమె అంత శుద్ధపోసలాగా నాకైతే కనిపించలే. ఎందుకంటే ఆ వీడియో చూసిన తర్వాత చాలా ఎంత వైలెంట్గా ఉందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత వైలెన్స్ అంటే చూపిస్తే ఆశ్చర్యపోతారు. అది ఒకడిని అసలుకి ఇష్టం వచ్చినట్టుగా ఆడ కూర్చున్నవాడిని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిద్ది అనమాట ఉంది. సో అయితే ఏమి లెక్కలు కూడా చాలా ఎక్కువ భారీ స్థాయిలో బయటకు తీయాల్సిన అవసరాలు అయితే కనిపిస్తూ ఉంది. తీయాలి కదా, ఇప్పుడు రెండు సైడ్లు తీయాలండి, తప్పు ఒక సైడ్ జరగదు, ఎప్పుడైనా రెండు సైడ్లు జరిగింది కదా. మరి ఈమె వర్షన్ కూడా ఇప్పుడు బయటకు వచ్చింది కదా, మరి దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు? మరి ఈ కూడా వేస్తారు సాక్షి ఛానల్లో, ఈ కూడా చెప్తారు వైసీపీ పార్టీ కేటర్ అంతా కూడా, నాయకులంతా కూడా. రోజారెడ్డి గారి ట్విట్టర్లో ఇది కూడా పడిద్దా, ఈ ట్వీట్ కూడా చూడాలి. ఎందుకంటే తప్పు జరిగింది అనుకుందాం, కానీ రెండో సైడ్ మనం ఎందుకు చూడట్లేదు? ఏం మొగోడు చేస్తే తప్పు, ఇంకా ఆడవాళ్ళు చేస్తే తప్పు అవ్వట్లేదా? నిన్న కాక మొన్న వైఫ్ కూగట్పల్లి అనుకుంటా మొగుడిని చంపేసింది ఎవరితో కలిసి, అది సంగతి అట్ట ఉంది మరి. సో అదనమాట సంగతి. మరి ఎమ్మెల్యే మీద అయితే వచ్చి పార్టీ ఎలా మూవ్ అవుతుందో నాకు తెలియదు, పార్టీ అయిన తర్వాత దాన్ని బట్టి రియాక్ట్ అవుతాం మనం. కానీ దానికంటే ముందు ఏంటంటే ఇది ఏఎం గారు చేసినటువంటి ఘనకార్యం, దీని గురించి మాట్లాడరా, దీని గురించి నోరెత్తరా? ఆమె బయటకు వచ్చేసి ఆ ఛానల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటే అవి మాత్రమే ప్రసారం చేస్తారా? ఇది జర్నలిజమా? గుర్తుపెట్టుకోండి ఒకటి, ఆ మంత్రి నేను అనుకుంది ఏంటంటే అరవాశ్రీధర్ అనే ఆయన ఈ అమ్మాయిని ఇబ్బందులు పెడతా ఉన్నాడు, అత్యాచారం చేసినాడు, అందుకే అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడిందేమో అనుకున్నా. కాదంట, సంవత్సరంన్నరంట, ఎప్పుడు జూను 2024లో అంట, సంవత్సరంన్నర నుంచి జరుగుతూ ఉంటే ఇప్పుడు బయటకు వచ్చి 5 అవార్డుల తర్వాత ఇప్పుడు మాట్లాడుతోంది పెద్ద మనిషి. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు నాకు, ఏం చెప్పిన వర్షం విన్న తర్వాత. అలా ఉంది సమాజం. కాబట్టి ఆడవాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి.